గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్ IBPS.inలో ఉన్నాం, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ వెబ్సైట్. ఇందులో న్యూ నోటిఫికేషన్ వచ్చేసి మనకి IBPS బ్యాంక్స్ POs ప్రొబేషనరీ ఆఫీసర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మనం ఇప్పుడు డీటెయిల్గా ఆ నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఇది వచ్చేసి IBPS ప్రొబేషనరీ ఆఫీసర్స్ PSB పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ప్రొబేషనరీ ఆఫీసర్ నోటిఫికేషన్. కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్ మేనేజ్మెంట్ ట్రైనీస్ ఇన్ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ ఫర్ వేకెన్సీ ఆఫ్ 2025-26 అనే నోటిఫికేషన్ ఇది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్స్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్స్ వచ్చేసి మనకి 1 ఆగస్ట్ 2024 ఆల్రెడీ స్టార్ట్ అయింది అండ్ 21 ఆగస్ట్ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ పేమెంట్ ఆఫ్ ఫీజు కూడా సేమ్ డేట్స్ 1 ఆగస్ట్ టు 21 ఆగస్ట్. అండ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెప్టెంబర్ 2024 అండ్ కాల్ లెటర్స్ డౌన్లోడ్ అక్టోబర్ 2024. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ వచ్చేసి మనకి అక్టోబర్ 2024లో జరుగుతుంది. అండ్ ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చేసి అక్టోబర్ నవంబర్ 2024లో వస్తుంది. అండ్ మెయిన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కోసం మనకు కాల్ లెటర్ నవంబర్ 2024లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ కూడా నవంబర్ 2024లో ఉంటుంది. అండ్ రిజల్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ది డిసెంబర్ 2024లోని జనవరి 2025లో ఇస్తారు. అండ్ కండక్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది ప్రొబేషనరీ ఆఫీసర్ కాబట్టి. జనవరి ఫిబ్రవరి 2025లో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. అండ్ లాస్ట్ మనకు ప్రొవిజనల్ అలాట్మెంట్ అంటే మనం ఫైనల్ రిజల్ట్ వచ్చేసి ఏప్రిల్ 2025లో మనకి ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది మంచి నోటిఫికేషన్, అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ నోటిఫికేషన్. అండ్ శాలరీ కూడా ప్యాకేజ్ మంచిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఎలిజిబిలిటీ చూద్దాము. ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి ఇది ఫస్ట్ ఏ బ్యాంక్స్ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్లో చూద్దాం. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇలా మొత్తం 11 బ్యాంక్స్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో మనకు వేకెన్సీస్ అవైలబుల్గా ఉంటాయి. ఏమైనా వేకెన్సీస్ ఫ్యూచర్లో ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ కూడా అవ్వచ్చు. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మనకి షుడ్ ఎన్ష్యూర్ దట్ దే ఫుల్ఫిల్ ఆల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్, సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్, టిబెట్ అండ్ రిఫ్యూజీ వీళ్ళు ఎవరైనా ఉండొచ్చు. అండ్ ఏజ్ లిమిట్ చూద్దాం మనం ఇప్పుడు. మినిమం 20 years అండ్ మ్యాక్సిమం 30 years. అంటే 2 ఆగస్ట్ 1994 కంటే ముందు బోర్న్ అవ్వకూడదు. అండ్ 1 ఆగస్ట్ 2004 1 ఆగస్ట్ 2004 తర్వాత బోర్న్ అవ్వకూడదు. అండ్ మనకు దీనికి ఈ ఏజ్ లిమిట్కి రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి రిజర్వేషన్ బట్టి. షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్కి 5 years రిలాక్సేషన్. అంటే వీళ్ళు వచ్చేసి 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ OBC వాళ్ళకి, నాన్ క్రిమిలేయర్ ఉన్న వాళ్ళకి 3 years, అంటే వీళ్ళు వచ్చేసి 33 years వరకు. అండ్ ఫిజికల్ డిసేబిలిటీ వాళ్ళకి 10 years రిలాక్సేషన్. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి వాళ్ళ సర్వీస్తో పాటు 5 years ఉంటుంది. అండ్ పర్సన్స్ అఫెక్టెడ్ బై 1984 riots వాళ్ళకి 5 years. అండ్ ఇంకా వచ్చేసి డిగ్రీ కంపల్సరీ ఉండాలి. దీనికి మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ప్రొఫెషనల్ ఆఫీసర్కి ఎలిజిబుల్ కావడానికి రిటర్న్ ఎగ్జామ్కి. అండ్ ఇంకా అదర్ కండిషన్స్ వచ్చేసి మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూద్దాం మనం ఇప్పుడు. ఇందులో EWS రిజర్వేషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డిగ్రీ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. అండ్ ఆల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనకి ఫైనల్ రిజల్ట్ అనేది 21 ఆగస్ట్ 2025 అంటే డేట్ ఆఫ్ క్లోజింగ్ ఆఫ్ అప్లికేషన్కి మనకి డిక్లేర్ చేసి ఉండాలి ఫైనల్ రిజల్ట్. అండ్ పర్సంటేజ్ వచ్చేసి మనకి డిగ్రీ పాస్ అయితే చాలు. అండ్ పర్సంటేజ్ వచ్చేసి 54.99% వచ్చినా కూడా మనకి 55% కంటే బిలో, అండ్ 59.99% వచ్చినా 60% బిలో అని ట్రీట్ చేస్తారని మెన్షన్ చేస్తారు. పర్సంటేజ్ ఏమి మన క్యాల్కులేషన్ అవసరం లేదు దీనికి. ఏ పర్సెంట్ ఉన్న జస్ట్ పాస్ డిగ్రీ అయితే చాలు.
ఇంకా అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు 175 రూపీస్ ఏమో ఎస్సీ ఎస్టీ ఫిజికల్ డిసేబిలిటీ క్యాండిడేట్స్కి, 850 వచ్చేసి బీసీ ఓసీ ఇంకా మిగతా వాళ్ళకి 850 రూపీస్. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి ప్రిలిమ్స్లో మనకి సెక్షనల్ టైమింగ్ ఉంటుంది. ఇంగ్లీష్కి 20 minutes, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి 20 minutes, రీజనింగ్ ఎబిలిటీకి 20 minutes, టోటల్ 60 minutesకి 100 questions. ఇంగ్లీష్లో 30 questions 30 marks, అండ్ క్వాంటిటేటివ్ యాప్లో 35 questions 35 marks, రీజనింగ్ ఎబిలిటీలో 35 questions 35 marks. అండ్ ఇంకో మెయిన్ ఎగ్జామినేషన్ ఇది క్వాలిఫై అయితే మనకి మెయిన్ ఎగ్జామ్కి సెలెక్ట్ చేస్తారు. మెయిన్ ఎగ్జామ్లో మనకి టోటల్గా 3 hours టైం ఉంటుంది, అది కూడా సెక్షనల్ టైమింగ్. టోటల్ 155 questions 200 marksకి ఇస్తారు. రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 45 questions, మ్యాక్సిమం మార్క్స్ 60 marks. జనరల్ ఎకనామీ, బ్యాంకింగ్ అవేర్నెస్ 40 questions 40 marks. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35 questions 40 marks. డేటా అనాలిసిస్ 35 questions 60 marks. అండ్ దీని తర్వాత డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కూడా ఉంటుంది మనకి అదే మెయిన్స్ ఎగ్జామ్లో. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే టూ ఇస్తారు. లెటర్ రైటింగ్ ఒకటి, ఎస్సే ఒకటి, రెండింటికి 25 marks, అండ్ దానికి 30 minutes సపరేట్ టైమింగ్ ఇస్తారు. And descriptive paper of English language may be evaluated as automatic scoring mechanism, identify features related to writing profession. This scoring mechanism duly evaluated and test takers in writing English language objective manner have any build. అంటే ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ పేపర్ మనకి సెక్షన్ ఈ మెయిన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అంటే వేరే కట్ ఆఫ్ ఉంటుంది కదా, 200 questions 200 marks 155 questions, అందులో క్వాలిఫై అయితేనే మనకి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఎవాల్యుయేట్ చేస్తారు. అండ్ పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్ ఒక నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి ఇందులో. 1/4 marks అంటే 0.25 marks మనకి నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. కట్ ఆఫ్ స్కోర్ ఉంటుంది. కట్ ఆఫ్ స్కోర్ వచ్చేసి కట్ ఆఫ్స్ పెడతారు మనకి. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చాక కూడా దానిపైన మెరిట్ కట్ ఆఫ్ ఉంటుంది. ఆ కట్ ఆఫ్ రీచ్ అవుతేనే మనకి సెలెక్ట్ చేస్తారు. అండ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ కూడా ఇస్తారు. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి. అది ముందు మనం ఆన్లైన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆన్లైన్ ఇంకా వేరే డీటెయిల్స్ వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది తర్వాత మెయిన్స్ తర్వాత, ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ తర్వాత. ఇంటర్వ్యూకి వచ్చేసి మనకి రేషియో ఎలా పిలుస్తారంటే 80:20 రెస్పెక్టివ్లీ. అంటే ఇంటర్వ్యూ కట్ ఆఫ్ టోటల్ మార్క్స్ అలాటెడ్ ఫర్ ఇంటర్వ్యూ ఆర్ 100 marks ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇంటర్వ్యూ విల్ నాట్ బి లెస్ దెన్ 40%. 40% కంటే తక్కువ రాకూడదు క్వాలిఫైయింగ్ మార్క్స్. అయినా కట్ ఆఫ్ కూడా ఉంటుంది. టోటల్ 80:20 రేషియోలో మనకి మెయిన్స్లో 80% మార్క్స్, 20% మార్క్స్ వచ్చేసి మనకి ఇందులో ఇంటర్వ్యూలో తీసుకుంటారు. మినిమం క్వాలిఫై టోటల్ చేసి మనకు కట్ ఆఫ్ కంబైన్డ్ ఫైనల్ స్కోర్ మీద కట్ ఆఫ్ తీస్తారు. అప్పుడు మనకు ఫైనల్ రిజల్ట్స్ ఏప్రిల్లో రిలీజ్ అవుతే తర్వాత సెలెక్ట్ చేస్తారన్నమాట. ఇంకా డాక్యుమెంట్స్ వచ్చి మనకి ఒరిజినల్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ కావాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో. దీనికి మీకు సపరేట్ వీడియో చేస్తాను ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు. అండ్ ఇంకా ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చేసి మనకి ఏప్రిల్లో రిజల్ట్ వస్తాయన్న కదా, దాని తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవన్నీ అయ్యాక ప్రొవిజనల్ అలాట్మెంట్ ఉంటుంది. అండ్ ప్రిలిమినరీ ఎగ్జామ్కి మనకి కాల్ లెటర్ ముందుగానే ప్రొవైడ్ చేస్తారు. మెయిన్ ఎగ్జామ్ కూడా మనకు ముందుగా కాల్ లెటర్ వస్తుంది 1 week ముందు అలా. పేమెంట్ వచ్చేసి అప్లికేషన్ ఫీ పేమెంట్ ఆన్లైన్ మోడ్ ద్వారా చేసుకోవాలి. మనకి మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఒకసారి ఇచ్చాక చేంజ్ చేయకూడదు. ఆ మొబైల్ ఐడి అండ్ ఈమెయిల్కి మనకి కమ్యూనికేషన్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అందుకోసం మనం ఏది పర్మనెంట్ మొబైల్ నెంబర్ ఒకటి పెట్టుకుంటే మనకి ఎగ్జామ్ అయ్యేంత వరకు యూజ్ అవుతుంది, ఇంటర్వ్యూ కూడా సెలెక్ట్ అయ్యే వరకు. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్. అండ్ ఐటమ్స్ నాట్ అలౌడ్. ఇది ఆల్ టికెట్ ఇంటర్వ్యూకి ఆల్ టికెట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు నేను మళ్ళీ మీకు సపరేట్గా వీడియో చేస్తాను. ఇవి వచ్చేసి మనం వేకెన్సీస్ ఎలా ఉన్నాయంటే బ్యాంక్ ఆఫ్ బరోడాలో వేకెన్సీ లేవు. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మంచి 885 టోటల్ వేకెన్సీ ఉన్నాయి. అండ్ రిజర్వేషన్ ప్రకారం కూడా వేకెన్సీస్ బాగున్నాయి బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఏం లేవు. కెనరా బ్యాంక్లో 750 వేకెన్సీ.
అండ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హ్యూజ్ వేకెన్సీ ఉన్నాయి, 2000 టోటల్ వేకెన్సీ. అండ్ కేటగిరీ వైజ్ కూడా బాగున్నాయి వేకెన్సీస్. ఇండియన్ బ్యాంక్లో నో వేకెన్సీ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో 260, పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 200, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్లో 360. టోటల్ వేకెన్సీ వచ్చేసి మనకు 4455 ఉన్నాయి. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మన తెలుగు స్టేట్స్లో ప్రిలిమినరీలో ఆంధ్రప్రదేశ్లో కొన్ని సెంటర్స్ ఉన్నాయి. అండ్ మెయిన్ ఎగ్జామ్లో కొంత తక్కువ సెంటర్స్ ఉన్నాయి, గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నంలో ఉన్నాయి మెయిన్ ఎగ్జామ్. అండ్ తెలంగాణకు వచ్చేసరికి మనకి మెయిన్గా ప్రిలిమినరీ హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్. అండ్ తెలంగాణలో మెయిన్ ఎగ్జామ్కి హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్ 3 డిస్ట్రిక్ట్సే ఉన్నాయి. అండ్ ఈ ఫోటోగ్రఫీ ఇదన్నీ అప్లికేషన్ కోసం మీకు సపరేట్గా వీడియో చేస్తాను రెస్పాన్స్ బట్టి. అండ్ ఇవన్నీ డాక్యుమెంట్స్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు సపరేట్ వీడియో చేసి ఇస్తాను. మీకు ఇంకొకటి పే ప్యాకేజ్ ఒకటి చెప్పాలి. ఇందులో పే ప్యాకేజ్ మీకు చెప్తాను ఇప్పుడు. జస్ట్ అ మినిట్. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, మీకు మళ్ళీ పే డీటెయిల్స్ సపరేట్గా చేస్తాను. ఎవరైనా బ్యాంక్ ఎగ్జామ్స్కి అప్లై చేసుకునేటోళ్ళు ఉంటే మంచి ఆపర్చునిటీ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ గైస్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్ గైస్.